థ్యాంక్ యూ జీసస్. గొప్పదేవానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, బలవంతుడానికి వందనాలు, మృత్యుంజయుడానికి వందనాలు, జీవాధిపతినికి వందనాలు. తండ్రి, మీరు ఇచ్చినట్టు ఆరోగ్యం, అవకాశం, ఆయుష్ అన్నింటిని బట్టి నీ కృతజ్ఞతలు వేసిన తండ్రి. ఈ లైవ్ కార్యక్రమం అంతా నేను ఆ మహిమాతగా నడిపించండి. వీటిలో ఆరోగ్యంగా వర్తమానంలో తోడుగా ఉండమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తున్నాను అయ్యా. పరిశుద్ధాత్మలో నేను మా మధ్యకు ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఏకీభవించే వారందరితో మీరు మాట్లాడండి. పాటల ఆరాధన మీరు తోడుగా ఉండి నడిపించండి. యేసు నామములో ప్రార్థించాడు పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించుకొండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించుకొండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా. సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా, సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా. సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా. నీ కృపలో నన్ను దాచావు యేసయ్యా, యేసయ్యా. నేను బ్రతికి ఉన్నానంటే నీ దయా, నీ దయా. నీ కృపలో నన్ను దాచావు యేసయ్యా, యేసయ్యా. నేను బ్రతికి ఉన్నానంటే నీ దయా, నీ దయా. నీ జీవమే నాలో ఉండగా నాకు భయమే లేదయ్యా, నా తండ్రిగా నీవు ఉండగా నాకు కొరత లేదయ్యా. నీ తోడు నాతో ఉంటే చాలయా, చాలయా. ఏదైనా సాధ్యమే నీతో యేసయ్యా, యేసయ్యా. నీ తోడు నాతో ఉంటే చాలయా, చాలయా. ఏదైనా సాధ్యమే నీతో యేసయ్యా, యేసయ్యా. ఏ త్రోవ లేకున్నా నిరాశలో ఉన్నా నీ జీవవాక్యముతో నన్ను నడుపుము యేసన్నా. ఏ త్రోవ లేకున్నా నిరాశలో ఉన్నా నీ జీవవాక్యముతో నన్ను నడుపుము యేసన్నా. దయచూపుమా, దీవించుమా,
సమృద్ధి జీవముతో తృప్తిపరచుమా, దయచూపుమా, దీవించుమా. సమృద్ధి జీవముతో తృప్తిపరచుమా. నీ తోడు నాతో ఉంటే చాలయా, చాలయా, ఏదైనా సాధ్యమే నీతో యేసయ్యా, యేసయ్యా. నీ తోడు నాతో ఉంటే చాలయా, చాలయా, ఏదైనా సాధ్యమే నీతో యేసయ్యా, యేసయ్యా. పేరు ప్రఖ్యాతలు ఉన్నా, సంపదలు ఉన్నా, నీ కృప లేకపోతే అన్నీయు వ్యర్థమే. పేరు ప్రఖ్యాతలు ఉన్నా, సంపదలు ఉన్నా, నీ కృప లేకపోతే అన్నీయు వ్యర్థమే. నీ కనికరం, నీ కరుణ నా జీవితానికి చాలు యేసయ్యా. నీ కనికరం, నీ కరుణ నా జీవితానికి చాలు యేసయ్యా. నీ తోడు నాతో ఉంటే చాలయా, చాలయా, ఏదైనా సాధ్యమే నీతో యేసయ్యా, యేసయ్యా. నీ తోడు నాతో ఉంటే చాలయా, చాలయా, ఏదైనా సాధ్యమే నీతో యేసయ్యా, యేసయ్యా. కనురెప్ప పాటైనా నన్ను విడువని యేసయ్యా, నీ సేవ చేయుటకే నే జీవిస్తానయ్యా. కనురెప్ప పాటైనా నన్ను విడువని యేసయ్యా, నీ సేవ చేయుటకే నే జీవిస్తానయ్యా. నా ప్రార్థన ఆలకించుమా, పరిపూర్ణమైన వారిగా అభిషేకించుమా. నా ప్రార్థన ఆలకించుమా, పరిపూర్ణమైన వారిగా అభిషేకించుమా. నీ తోడు నాతో ఉంటే చాలయా, చాలయా, ఏదైనా సాధ్యమే నీతో యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. ఆరాధన చేసుకొని వాక్యంలో ధ్యానించుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదన్. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదన్, నాట్యమాడేదన్ నేను, నాట్యమాడేదన్ నేను, నాట్యమాడేదన్ నేను, దావీదు వలె నేను నాట్యమాడేదన్. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను పాట పాడేదన్. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను పాట పాడేదన్, పాట పాడేదన్ నేను, పాట పాడేదన్ నేను, పాట పాడేదన్ నేను, దావీదు వలె నేను పాట పాడేదన్. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను స్తుతించేదన్. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను స్తుతించేదన్, స్తుతించేదన్ నేను, స్తుతించేదన్ నేను, స్తుతించేదన్ నేను, దావీదు వలె నేను స్తుతించేదన్. ప్రభు దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించేదము.
యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను, తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను, కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను, పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఏది జరిగినా స్తోత్రమయా, ఎవరు విడచినా స్తోత్రమయా, ఏది జరిగినా స్తోత్రమయా, ఎవరు విడచినా స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. అనాది దైవమా స్తోత్రమయా, అధిపతి అయిన వాడు స్తోత్రమయా, అనాది దైవమా స్తోత్రమయా, అధిపతి అయిన వాడు స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. నీతి దైవమా స్తోత్రమయా, విజయవంతుడా స్తోత్రమయా, నీతి దైవమా స్తోత్రమయా, విజయవంతుడా స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఆరాధన చేసుకొని వాక్యంని ధ్యానించుకుందామండి. గొప్ప దేవాని కొందనాలు, సర్వోన్నతుడాని కొందనాలు, సర్వాధికారిని కొందనాలు, పరిశుద్ధుడాని కొందనాలు, బలవంతుడాని కొందనాలు, సత్యస్వరూపిని కొందనాలు, నీతిమంతుడాని కొందనాలు,
చీకటిలో ఉన్న జీవితాలను వెలిగించే దేవుడవయ్యా, వేదనలో ఉన్న వారికి శాంతినిచ్చే దేవుడవయ్యా, స్థితిగతులన్నింటినీ మార్చే దేవుడవయ్యా, జీవితాలను కట్టే దేవుడవయ్యా. తండ్రి, నీ సన్నిధిలో సమస్తము సాధ్యమే అంటూ ఆయనను ఆరాధన చేసుకుందామండి. ఆయన సన్నిధిలో సమస్తము సాధ్యమే. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో ఆయన మహిమ అక్కడ ఉంటుంది. ఆయన మహిమ ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా నీ కొందనాలు, సర్వోన్నతుడా నీ కొందనాలు అంటే ఆయనను స్తుతిద్దామండి. దేవా నీకు సమస్తము సాధ్యమే. నీ యందే నా విశ్వాసము దేవా. నా స్థితిగతులన్నింటినీ మార్చివాడవు, నా జీవితాన్ని నీవు కట్టువాడవు, నా అతిక్రమము తుడిచివాడవు. నీవు ఎల్లప్పుడూ కరుణించే దేవుడవయ్యా, నువ్వు మంచితనమును కనపరిచే దేవుడవయ్యా, ఎల్లప్పుడూ దీవించే దేవుడవయ్యా. నీకు సమస్తము సాధ్యమంటూ ఆయనను స్తుతిద్దామండి. మా చీకటి జీవితాలలోనికి వెలుగును పంపే దేవుడవయ్యా, కాంతిని నింపే దేవుడవయ్యా, మా వేదనతో నిండిన జీవితంలో శాంతిని నింపే దేవుడవయ్యా అంటూ ఆయనను ఆరాధన చేసుకుందామండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనల్ని తాకుతాడండి, దేవుడు మనల్ని ఆదరిస్తాడు, దేవుడు మనకి స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. ఆరాధనలో ఎంతో శక్తి ఉందండి. దయచేసి అందరం స్తుతిస్తూ ఆరాధన చేద్దామండి. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. అతిక్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడూ కరుణించువాడా, మంచితనము కనపరచువాడా, ఎల్లప్పుడూ దీవించువాడా. అతిక్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడూ కరుణించువాడా, మంచితనము కనపరచువాడా, ఎల్లప్పుడూ దీవించువాడా. సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం. అందరం కలిసి చెప్తాం. సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. యేసు నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం యేసు, నీ రక్తములో సాధ్యం సమస్తము, నీ రక్తములో సాధ్యం. సమస్తము సాధ్యమేసయ్యా నీకు. నీ అందే ప్రభా మా విశ్వాసం. మేలు జరిగినా కీడు జరిగినా, దీవెన ఉన్నా దీవెన లేకపోయినా, నీ అందే దేవా నా నమ్మిక. తండ్రి, ఈ సమయంలో మా స్తుతి ఆరాధన అంతా నీకే సమర్పిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో వాక్యం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి బలపరచండి దేవా. మీరు ఏ మాటతో మీరు మమ్మల్ని ఈరోజు దర్శించబోతున్నారో, ఆదరించబోతున్నారో, మాతో మాట్లాడబోతున్నారో, ఆ మాట వినడానికి, గ్రహించడానికి దేవా మాకు వినగల చెవినివ్వండి, గ్రహించే హృదయంనివ్వండి. నీ మాటలను రిసీవ్ చేసుకునే పవర్ని నాకు దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి, గుర్తుపెట్టుకొని వాటిని అవలంబించి ఓపికతో ఫలించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు అందరూ కూడా. అలా ఏమున్నది మధ్యాహ్న కాల సమయంలో తెలుసుకోవాలని పెన్ను పుస్తకాలు పెట్టుకుని దగ్గరగా రెడీగా కూర్చుని ఉన్నారు కదా. చాలా సంతోషం. మీకున్న ఆసక్తిని బట్టి ఖచ్చితంగా ఆశపడే ప్రాణాన్ని దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. మరి మీ జీవితాల్లో మీరు దేనికైతే ఆశపడి వచ్చున్నారో ఖచ్చితంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. మునుపెన్నడూ చూడనటువంటి విననటువంటి విషయాలు మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను.
ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మరి మీ యొక్క ఆశను తృప్తిపరిచి, మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల సమయం అనేటువంటిది చాలా చాలా వాల్యుబుల్ సమయం అన్నమాట. సో, మనం అరగంట ముందు, అరగంట వెనకాల మరి ఈ యొక్క మధ్యాహ్న కాలం 3 గంటల సమయాన్ని దేవుణ్ణి స్తుతించడానికి మనం కేటాయించుకున్న విధానాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికే చెల్లునుగాక. మరి ఈ విధంగా మనం దేవుని సందులో గడపటానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మనం దేవునికి చెల్లిందాం. సిద్ధంగా ఉన్నారని అంతా కూడా పెన్న పుస్తకం పట్టుకొని సరే, దేవుడు మాట్లాడేటువంటి సమయం మనిషి కాదు మాట్లాడేది, దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయాన్ని మీరు నిజంగా విశ్వసించినట్లయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మీరు వింటారని చెప్పి నేను నమ్ముతున్నాను. మరి ఇది దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఒక పెన్ను, ఒక పుస్తకం ఖచ్చితంగా మీరు దగ్గర పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈ విషయాలు విన్నంతసేపు బాగానే ఉంటాయి, తర్వాత మళ్ళా మనం మర్చిపోతాం. కాబట్టి ఈ యొక్క విషయాలు మీకు గుర్తుగా ఉండాలి అంటే ఖచ్చితంగా పెన్ను పుస్తకం పెట్టి రాసుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాం. సరే, వాక్య ధ్యానంలోనికి ముందుకు వెళ్ళిపోదాం మనం. చాలా సంతోషంగా ఉన్నది. దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి నూతన సంవత్సరంలో గత సంవత్సరం చెప్పాను చాలా మార్పులు అనేటువంటి సంభవిస్తాయి అని చెప్పేసి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి ఎందుకని ఈ మధ్యాహ్నానికి ఇంత సమయానికి ఇంత ప్రత్యేకత, ఎన్ని అద్భుతాలు జరిగాయో ఆల్రెడీ నేను 2 వీడియోస్ పెట్టాను. కొన్ని వందల మంది చూశారు అప్పుడేని. మరి అది మీ బంధువులు, స్నేహితులకు అందరికి కూడా పంపించండి. మధ్యాహ్న కాల సమయంలో ఎంత ప్రాముఖ్యత ఉన్నో తెలుసా? ఈ 3 అనేటువంటిది ఉదయకాల సమయంలో 3 గంటలు, మధ్యాహ్న కాల సమయంలో 3 గంటలు, మరి సాయంకాల సమయంలో 8 గంటలు. ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి సమయాలు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా అనవసరంగా మరి సమయం వృధా చేసుకోకుండా దేవునిలో బలపడటానికి ఈ యొక్క కార్యాలని ఏర్పాటు చేస్తూ, మేము పని పాట లేదు ఖాళీగా ఉండి చేస్తున్నాడని చాలామంది అనుకుంటూ ఉన్నారు. నాకు పని పాటగా చాలా ఉందండి. నేను చాలా బిజీ ఉన్నాను. నాకు ప్రతి నిమిషం చాలా విలువైనటువంటిది. నాకు ఖాళీగా ఉండి చేస్తున్నానని మీరు ఎవరు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. నేను నా జాబ్ చేసుకుంటున్నాను. పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. వాళ్ళకి మళ్ళీ స్నానాలు చేపించాలి, ఇల్లులు, ఇవి చాలా పనులుంటాయి మాకు. ఏది ఖాళీగా ఉంటున్నాను అనుకోవద్దు. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తే సంతోషించాలనే ఉద్దేశంతోటే ఈ యొక్క కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొచ్చాను తప్ప వేరే ఏమీ లేదు. మరి చాలామంది బాధపడుతున్నారు. ఒకవేళ ఇక్కడ ఈ లోకంలో మనకు ప్రతిఫలం దక్కకపోవచ్చేమో గానీ, ఖచ్చితంగా పరలోక రాజ్యంలో దేవుడు మన తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి అనేక మంది సాక్ష్యాలు వింటున్నప్పుడు చాలా మనసు ఎంతో ఆనందంతో నిండిపోతుంది. అనేక జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి. అనేక మంది బ్రదర్ ఈ 21 డేస్ ఫాస్టింగ్ తర్వాత అస్సలు మా ఆయన ప్రార్థించుకోవడానికి ఒప్పుకునేవాడు కాదు. ఇప్పుడు ఒప్పుకున్నాడు, ప్రార్థించుకున్నాడు. మా ఆయనే చర్చికి తీసుకెళ్ళి దింపుతా ఉన్నాడు. మా ఆయనలో మార్పొచ్చింది, మా కుటుంబంలో మార్పొచ్చింది, మా జీవితాల్లో మార్పొచ్చింది. ఇలాంటి అద్భుతమైనటువంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. సరే, ఆలస్యం ఎందుకు మరి? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. చాలా జాగ్రత్తగా విందాం మనమంతా కూడా. థ్యాంక్ యూ జీసస్. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచూ ఉండగా, స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు చేసిన అద్భుత కార్యాలు మేము ధ్యానిస్తూ ఉండగా, ఈ మధ్యాహ్న కాల సమయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మేము తెలుసుకొని ఉండగా, అనేక మంది విని బలపడటానికి కృప చూపించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 1000 విస్తరించినట్లు బలపడినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని మీరు వింటున్నారంటే నిజంగా దేవుని యొక్క ప్రణాళికలో మీరు ఉన్నారు. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటలకి శృంగారం అనేటువంటి దేవాలయానికి ప్రార్థనకు ఎక్కువ వెళ్తున్నటువంటి పేతురు యోహానుల ద్వారా దేవుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి స్వస్థత కార్యాన్ని జరిగించాడు. పుట్టినది మొదలుకొని కుంటువాడైనటువంటి భిక్షకుడు అద్భుతమైనటువంటి స్వస్థతను పొందుకుంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు చదవం, కానీ అక్కడ సమయాన్ని పెద్దగా పట్టించుకోం, కానీ అద్భుతాన్ని పట్టించుకుంటాం మనం. సరే, ఏదేమైనా కానీ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పేతురు యోహాను దేవాలయానికి ప్రార్థనకు ఎక్కి వెళుతున్నారు. గమనించాలి, ప్రార్థనకు ఎక్కి వెళుచూ ఉన్నారు. ద్వారం దగ్గర ఒక కుంటి భిక్షకుడు కూర్చుని ఉన్నాడు. వీళ్ళని చూశాడు. వీళ్ళని చూసి అందరిని అడిగినట్టుగానే క్యాజువల్గా యూజువల్గా భిక్షం అడిగాడు.
భిక్షం అడిగితే వాళ్ళు అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటని ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. వాళ్ళు ఏమన్నారు? వీని తట్టు తేరి చూచి మా తట్టు చూడుమనిరి. అపోస్తలుల కార్యం 3:4 గమనించాలి. తేరి చూచి మా తట్టు చూడుమనిరి. కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే తేరి చూచే అనుభవం. ఇది చిన్న మాట అనుకుంటున్నారేమో మీరు. ఈ తేరి చూచుట అనేటువంటి మాట గురించి ఈరోజు చాలా లోతుగా వెళ్ళబోతున్నాం మనం. కాబట్టి తేరు చూసే అనుభవం ప్రతి వారికి కావాలి. అసలు ఏంటి ఈ తేరు చూచడం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. అసలు బైబిల్లో ఎక్కడెక్కడ ఈ తేరు చూచి అనేటువంటి మాట ఉన్నది అని మనం చూసినట్లయితే నేను మీకు ఈ ఒక 10 సందర్భాలు మీకు చూపిస్తాను. తేరు చూచుట అనేటువంటి 10 సందర్భాలు మీకు చూపిస్తాను. మీరు వరుస పెట్టి చక్కగా రాసుకోండి. తర్వాత మీకు మీ పిల్లలకి మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే ఎక్కడైనా చెప్పడానికి, ఎక్కడైనా వాక్యం చెప్పడానికి చక్కగా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వింటూ రాసుకుంటారు కదా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మన బైబిల్లో తేటగా చూడమనడం, పరిశీలించమనడం, తొంగి చూడటం, నిదానించి చూడటం ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకని రాయబడ్డాయి అంటే వీటికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉన్నదన్నమాట. రాసుకుంటున్నారు కదా మీరు అంతా కూడాను. చూడండి, తేరి చూడటం అన్నా, తేటగా చూడటం అన్నా, పరిశీలించడం అన్నా, లేకపోతే తొంగు చూడటం అన్నా, లేకపోతే నిదానించి చూడటం అన్నా, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పదాలు. మామూలుగా చూడటం వేరు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మనం అపోస్తలుల కార్యం 3:4 చూసినట్లయితే పేతురు గారు ఏమన్నాడు? పేతురు యోహానులు వారిని తేరి చూచి, ఎలా చూసారంటే మామూలుగా కాదు, తేరి చూచి, నొక్కి పలకాలన్నమాట. ఈ మాదం రాసుకొని అడలం చేసుకోండి బైబిల్. తేరి చూచి. నెక్స్ట్ అపోస్తలుల కార్యములు 6:15 రెండో సందర్భాన్ని మనం చూద్దాం. సభలో కూర్చున్న వారందరూ కూడా అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. హల్లెలూయా. మామూలుగా చూస్తే కాదు, తేరి చూసినప్పుడు అంట సభలో కూర్చున్న వారందరూ కూడా అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. హల్లెలూయా. నెక్స్ట్ మూడో సందర్భం అపోస్తలుల కార్యములు 7:55 అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి. ఇది ఎవరు ఏంటి అనేటువంటిది మళ్ళీ నేను ఒక్కొక్కరిని వివరించుకుంటూ వస్తాను. ఫస్ట్ 10 సందర్భాలు చెప్పేస్తే మీకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. నెంబర్ 3, అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూచి. అపోస్తలుల కార్యములు 7:55 అపోస్తలుల కార్యములు 11:6 మనం చూసినట్లయితే దాని వైపు నేను తేరి చూసి పరీక్షింపగా అంటూ ఉన్నాడు అక్కడ. ఐదో సందర్భం పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు విశ్వాసముండినని గ్రహించి. అపోస్తలుల కార్యములు 14:9. ఆరో సందర్భం మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 7:31 మోసే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దానిని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా. మోసే గారి గురించి అపోస్తలుల కార్యంలో ఉంది ప్రియులారా, పాత నిబంధన అనుకోకండి. నెక్స్ట్ అపోస్తలుల కార్యం 10:3 కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఆల్మోస్ట్ ఇవన్నీ ఒకటే పదాలు గమనించాలి. తేరి చూచుట అన్నా, తేటగా చూడటం అన్నా, పరిశీలించి చూడటం అన్నా, తొంగి చూడటం అన్నా, నిదానించి చూడటం అన్నా ఆల్మోస్ట్ ఒకే జాతి. 8వ సందర్భాన్ని చూసినట్లయితే తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అపోస్తలుల కార్యం 14:1 అక్కడ ఏముంది? తేటగా బోధించినందున. హల్లెలూయా. నెక్స్ట్ 9వ సందర్భం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 34:16 మీరు చదివినట్లయితే అక్కడ యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. నెక్స్ట్ చివరి సందర్భం 10వ సందర్భం రాసుకుంటున్నారు కదా. 1 పేతురు 1:12 మనం చూసినట్లయితే దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఓకే, 10 సందర్భాలు అయిపోయినాయి. కొంచెం వాటి గురించి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు ఇవన్నీ కూడాను. ఇక్కడ ప్రియులారా, ఇలాంటి పదాలు బైబిల్ గ్రంథంలో మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే ఏదో ప్రత్యేకత ఉందనే కదా అర్థం. పేతురు యోహాను ఆ యొక్క అడుక్కునేటువంటి వ్యక్తి, అంటే భిక్షమెత్తుకునేటువంటి వ్యక్తిని తేరి చూడటం ద్వారానే వాని నిజ స్థితిని తెలుసుకున్నారు. మామూలుగా చూడటం వేరు, క్యాజువల్గా యూజువల్గా తేరి చూస్తున్నారు కాబట్టి ఓహో ఇతని నిజస్థితి ఏంటి, ఇతని పరిస్థితి ఏంటి అని వాళ్ళు తెలుసుకున్నారు. వారి యొక్క దృష్టి, చూపు, మనస్సు వానిపై కేంద్రీకరించడం ద్వారానే వాని యొక్క అంతరంగాన్ని వాళ్ళు చూడగలిగారు. తేరి చూడటం అంటే ఏంటంటే
దృష్టి, చూపు, మనస్సు అన్నీ కూడా వాని మీద సంపూర్ణంగా పెట్టడం అనమాట. కాబట్టి వాడు ఏం చేశాడు? వీరిని చూచి కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచాడు. లక్ష్యముంచాడు అంటే మనస్సు పెట్టాడని అర్థం అనమాట. అప్పుడు పేతురు గ్రహించగలిగాడు అనమాట. ఓ, వీనికి స్వస్థత పొందుటకు విశ్వాసం ఉంది అని వెంటనే గ్రహించాడు. వెంటనే అద్భుతం జరిగింది. అదే తేరి చూడటంలో ఉన్నటువంటి ప్రత్యేకత. హల్లెలూయా! అర్థమైంది కదా ఇప్పుడు మీకు అందరికీ? ఏమన్నా ఓహో, ఇంత ప్రత్యేకత ఉందా తేరి చూడటం. ఎప్పుడైతే ఈయన తేరి చూశాడో వాడు కూడా ఏం చేశాడంటే వీళ్ళని మనసు పెట్టాడు, కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఈ చూపులు ఆ చూపులు కలిసేసరికి మనసులు కలిసాయి, ఆత్మలు కలిసాయి, ఏకాత్మ అయ్యింది. ఎప్పుడైతే చూశారో వెంటనే ఓకే, విశ్వాసం ఉంది వీడిలోని పేతురు గ్రహించాడు. లేచినాడు అన్నాడు. ప్రత్యేకమైనటువంటి అద్భుత కార్యాన్ని ఈ తేరు చూడటంలోనే ఒక ప్రత్యేకత ఉందన్నమాట. వెండి బంగారం మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమండలు బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వానితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 4-8 వచనాల్లో ఉన్నటువంటి సంఘటన ఇదంతా కూడా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలాసార్లు మనం వినే ఉంటుంటాం, కానీ ఇదంతా ఎలా జరిగిందంటే తేరి చూడటం వల్ల జరిగినటువంటి ఒక ప్రత్యేకత అనమాట. వెంటనే అద్భుతం జరిగిందంటే అదే తేరి చూడటంలో ఉన్నటువంటి ప్రత్యేకత మనం గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. ఒక్క క్షణంలోనే ఎంత మార్పు అసలని. దేవాలయం బయట ఉన్నటువంటి వాడు దేవాలయానికి వచ్చాడు, నడవలేనటువంటి వాడు గంతులు వేస్తూ ఉన్నాడు. అయ్యలారా, ధర్మం చేయండి అమ్మా అని బ్రతిమాలి అడుక్కు తినేటువంటి వాడు ఇప్పుడేమన్నాడు? ఓ నా ప్రభువా, ఓ యేసయ్యా అంటూ స్తుతిస్తూ ఉన్నాడు. తేరి చూడటంలో ఉన్నటువంటి గొప్పతనం చూసారా? ఆ వ్యక్తి స్థితిగతులు మారిపోయాయి. దేవాలయం బయట అడుక్కునేటువంటి వాడు దేవుని స్తుతించడానికి లోపలికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా! ఓ అమ్మ, ఓ అన్న, ఓ చెల్లి అని అడుక్కునేటువంటి వాడు ఓ ప్రభువా, ఓ ప్రభువా నీవేనా మంచి కాపరివి అంట మొదలుపెట్టాడు. అమ్మా, అయ్యా అనుకునేటువంటి వాడు ఓ తండ్రి యేసయ్యా అని చెప్పి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ. సాతాను శృంఖలాలన్నీ కూడా తెంపబడ్డాయి, రక్షణ ద్వారాలు తెరవబడ్డాయి. ఒక గొప్ప స్వస్థత జరిగింది అక్కడ. ప్రజలందరూ కూడా జరిగిన దాన్ని చూసి విస్మయంతో నిండిపోయి పరవశులైపోయారంతా కూడాను. తేరి చూడటంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు చూస్తూ ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెంబర్ 1 పేతురు యోహాను వారిని తేరి చూశారు. నెంబర్ 2 అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నెంబర్ 2 స్తెఫను. ప్రియులు గమనించాలి, స్తెఫను గురించి మనం చూస్తూ ఉన్నాం. స్తెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేస్తూ ఉన్నాడు. సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే ఈ స్తెఫను గారితో తర్కించారు, వాదించారు, మాట్లాడారు. కానీ స్తెఫను ఎంత జ్ఞానవంతుడంటే తర్కించారు కానీ ఈ మాట్లాడేటి యందు అతడు అగపరిచినటువంటి జ్ఞానమును, అతని యొక్క ప్రేరేపించినటువంటి ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. స్తెఫనేమో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. వారు ఎటువంటి దేశం కూడా మాటల్లో జయించలేకపోయారు. దేవుని ఆత్మ చేత నింపబడి చెప్పినటువంటి సమాధానానికి ఎవ్వరు కూడా తాళలేకపోయారు. అన్యజనులు దేవుని ప్రజలతో వాదనకు దిగిన తర్వాత, తర్కించిన తర్వాత దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారిని ఏ విషయంలో కూడా వారు గెలవలేరు. హల్లెలూయా! గెలవలేక ఏం చేస్తారు? నిందలు మోపడం ప్రారంభించారన్నమాట. కాబట్టి వారు నిందలు మోపి ఈ యొక్క దైవజనుల్ని, దేవుని బిడ్డలను నిందిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు నిందించబడుతున్నారా? ప్రైజ్ గాడ్, నింద గొప్ప భాగ్యం అని చెప్పి ఎంచుకోండి. ఇక్కడ స్తెఫను పట్టుకుని ఏం చేశారు తెలుసా? మోషే మీద, దేవుని మీదను ఆ దూషణ వాక్యాన్ని పలికారు. మోషే గారు ఎవరు? దేవుని మీద. ఈ స్తెఫను ఏం చేశాడు తెలుసా? మోషేని దూషించాడు, దేవుని దూషించాడు, దేవుని గురించి దూషణగా పలికాడు, మేము విన్నాము అని చెప్పి ఈ మనుషులందరినీ ఏర్పాటు చేసుకున్నారంట. అబద్ధ సాక్ష్యాలను ఏర్పాటు చేశారంట, అబద్ధపు సాక్షులు నిలబెట్టారంట, ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుచున్నాడని చెప్పారు. స్తెఫను అయితే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ప్రియులారా, అదురు బెదురు లేకుండా నిర్భయంగా ధైర్యంతో ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకి ఇంద్రియ నిమగ్నం కలిగిన ఆత్మనిచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. ఈ రోజు మీరు పిరికితనంతో, సమస్యలతో, అబ్బా ఏం చేయాలి బ్రదర్, ఈ సమస్యలను ఏం చేయాలి, అప్పు ఎలా తీర్చాలి,
నువ్వు దేవుని ఆత్మచేత నింపబడితే రాని, నా దేవుడు ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు, ఎటువంటి వారికైనా సమాధానం చెప్పగలుగుతాను అని ధైర్యంగా ఉంటాను. అసలు ఇతనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మమ్మల్ని చూసి భయపడతాడు, వణుకుతాడు అనుకుంటే నిర్భయంగా ఉన్నాడని చెప్పి ఆ సభలో కూర్చున్న వారంతా కూడా అతని వైపు ఏం చేస్తున్నారు తెలుసా? తేరి చూడగా. అందరినేమో భయపడతాడు రా అని చూస్తుంటే, ఇదేంట్రా ఇంత ధైర్యంగా ఉన్నాడు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం, ఇంత దమ్ము అని చెప్పి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, అపోస్తలుల కార్యం 6:15 చూసినట్లయితే వారందరూ కూడా తేరి చూడగా అతని ముఖం దేవదూత ముఖం వలె కనబడును. అపోస్తలుల కార్యం 6:15. సభవారు తేరి చూస్తే స్తెఫను ముఖం దేవదూత ముఖం వలె కనిపించిందంట. 7:55 చూసినట్లయితే స్తెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, వింటున్నారా? స్తెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వాడై తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటను చూచాడు. ఇదే తేరి చూడటంలో ఉన్నటువంటి రహస్యం. హల్లెలూయా! వాట్ ఎ వండర్ఫుల్, చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈరోజు. కాబట్టి ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, మీరు కూడా యేసుక్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వం కూర్చుండి ఉన్నాడు అని కొలస్సీ 3:1 మనకి దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా! బలపరచబడుతున్నారా? ఏమన్నా నేర్చుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా! నెక్స్ట్ 3వ సందర్భంలోనికి మనం వచ్చేద్దాం. 3వ సందర్భం, లుస్త్రాలో పుట్టినటువంటిది మొదలుకొని బలహీన పాదములు గలవాడు. లుస్త్రా అనేటువంటి ఒక పట్టణంలో పుట్టాడు. పుట్టుకతోటే మాట బలహీన పాదాలు కలిగినటువంటి ఒకడు ఉన్నాడు. కుంటువాడైనటువంటి ఒకడు కూర్చుండి పౌలు మాట్లాడతాం విన్నాడంట. అప్పుడు పౌలు అతని వైపు తేరి చూసి, అపోస్తలుల కార్యం 14:7-12 వరకు మీరు చదువుకోండి. చూడండి, పుట్టినప్పటి నుంచి కూడా వాడి పాదాలు పనిచేయవంట. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది తల్లిదండ్రులు ఇటువంటి బాధలతో బాధపడుతున్నారు. అటువంటి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. బ్రదర్, మా పిల్లలు ఇలాగా అలాగని చెప్పి అంటున్నారు. జాగ్రత్తగా మీరు వినాలి. ఈ లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో పుట్టినది మొదలుకొని బలహీన పాదములు కలిగినటువంటి వాడు, కుంటువాడైనటువంటి ఒకడు కూర్చుండి పౌలు మాట్లాడుతా విన్నాడంట. అప్పుడు పౌలు గారు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, తేరి చూచాడు కాబట్టి అతనికి విశ్వాసం ఉందని గ్రహించాడంట. నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. హల్లెలూయా! ఇదే అనుభవాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారు పొందుకుందరు గాక. మీరే స్థితిలో ఆత్మీయతలో పడిపోయారేమో, చచ్చుబడిపోయిన స్థితిలో ఉన్నారేమో, మీ విశ్వాసం దెబ్బతిన్నదేమో, లేకపోతే మీరు సమస్యల్లో సతికిలు పడిపోయారేమో, మీరు ముందుకెళ్ళట్లేదేమో, మీ జీవితం బలహీన పడిపోయిందేమో, మీకు విశ్వాసం ఉందని చెప్పి నేను గ్రహిస్తూ ఉన్నాను. హల్లెలూయా! కాబట్టి మీరు లేచి నిలబడండి, మీ సమస్యల నుంచి మీరు లేచి నిలబడండి అని నేను ఇప్పుడు బిగ్గరగా చెప్తున్నాను. గంతులు వేసి నడవసాగాడంట. మీరు కూడా ఈ రోజున అప్పుల సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, మీకున్న ఇబ్బందుల నుంచి మీరు లేచి గంతులు వేసి నడవటం ప్రారంభిస్తారు ఇప్పుడే. ఈ కార్యం జన సమూహం చూసినప్పుడు దేవతలు మనుష్య రూపము దాల్చి వచ్చి ఉన్నారని చెప్పి కేకలు వేశారంట. ఇది పౌలు కాదు, దేవతలు వచ్చారు, మనుషుల రూపంలో దేవతలు వచ్చారు అని చెప్పి వాళ్ళు కేకలు వేయటం ప్రారంభించారంట. ఇక్కడ పౌలు కూడా తేరి చూడటం ద్వారానే కుంటివానిలో స్వస్థత పొందుటకు విశ్వాసం ఉందని గ్రహించాడు. హల్లెలూయా! వండర్ఫుల్, వండర్ఫుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం ముందుకెళ్దాం మనం. చాలా అద్భుతమైనటువంటి విషయం. ఒక కొండ ప్రాంతానికి చెందినటువంటి యవనస్తురాలు ఒక చిత్ర ప్రదర్శనాలయాన్ని సందర్శించడానికి సంభవించెను. ఆ యువతి చిత్రపటాలను పరిశీలిస్తూ ఒక చిత్రపటం వద్ద తదేకంగా తేరి చూస్తూ నిలబడిపోయిందంట. తన జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ఆ చిత్రపటాన్ని తేరి చూస్తూ, ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇటువంటి ఘోరమైనటువంటి శిక్షను అనుభవించాడు, ఆ తలకు ముళ్ళ కిరీటం ఏంటి, చేతులకు కాళ్లకు మేకులు ఎవరు కొట్టారు, అమ్మో బహు ఘోరంగా శిక్షించారు అని చెప్పి ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉండిపోయింది ఆ కొండ ప్రాంతానికి చెందినటువంటి యవనస్తురాలు. అనేక చిత్రపటాలు ఉన్నాయి, ఆ చిత్రపటాలు ప్రదర్శనశాల అన్నమాట. చూడటానికి వెళ్ళింది. కానీ ఈ ఫోటోని చూస్తూ ఉంటే ఆ జాలి, కరుణ, ప్రేమ తనను స్పర్శిస్తున్నట్లు అనుభూతి కలుగుతుందంట. ఏదో తెలియనటువంటి ప్రేమ స్వరం తనను పిలిచినట్లు అనిపించిందంట, ఆహ్వానిస్తున్నట్లు అనిపించిందంట. ప్రక్కనున్నటువంటి వ్యక్తిని పిలిచి, ఈ చిత్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఎందుకు ఇంత ఘోరంగా శిక్షించారు అంటూ ప్రశ్నించిందంట. ఆ చిత్రపటాన్ని చిత్రించినటువంటి ఒక వ్యక్తి, ఆ చిత్రం యేసుక్రీస్తు ప్రభుదమ్మా,
ఆయన మనకు బదులుగా మన యొక్క పాపశిక్షను ఆయనపై వేసుకుని మనల్ని పాతాళం నుంచి తప్పించేందుకు ఆయన శిలువపై బలియాగం చేశాడు అని చెప్పేసేసి ఆయన శిలువలో కాచినటువంటి రక్తం వల్లనే ఆ యొక్క రక్తంతో ఎవరు కడగబడతారో వారు పరలోక రాజ్యం చేరతారు. మన మారు మనసు రక్షణ పొందాలని చెప్పి ఆయన సొంత రక్షణగా అంగీకరించాలని చెప్పి ఈయన సువార్త ప్రకటించాడంట. సువార్త విన్న వెంటనే తన శాంతి సమాధానం పొందటం చూసి తన పాపాలు ఒప్పుకొని రక్షించబడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత తాను మరణ పడకలో ఉంది. తాను యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి కారణమైనటువంటి ఆ వ్యక్తిని పిలిపించి తన రక్షణకు మార్గం చూపించి శాంతి సమాధానాలు చేకూర్చినందుకు ఆయనకు కృతజ్ఞత చెల్లించిందంట. అయితే ఆ చిత్రాన్ని చిత్రించినటువంటి వ్యక్తి మాత్రం రక్షణ పొంది ఉండలేదంట. ఈరోజు రేపు అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఆ యువత అనుభవించినటువంటి రక్షణ ఆనందం తాను కూడా అనుభవించాలని తీర్మానించుకొని రక్షించబడ్డాడంట. గమనించాలి, చిత్రపటం గీసిన వ్యక్తి మాత్రం రక్షణ పొందలేదు. ఆ పటాన్ని చూసినటువంటి వ్యక్తి మాత్రం రక్షణ పొందుకుంది. ఈ రోజున చాలామంది చెప్తున్నారు, మేము ప్రార్థన చేస్తుంటే మేము మరి చెప్తుంటే అనేక మంది మారు మనసు పొందుతున్నారండి, అనేక మంది రక్షించబడుతున్నారండి, అనేక జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయండి, కానీ మా జీవితంలో ఈ సమస్యలు తొలగిపోవట్లేదండి. చాలామంది సేవకులు అంటూ చెప్పేటువంటి మాట ఇది అన్నమాట. ఈ రోజున వింటున్నారా? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చిత్రపటం గీసినటువంటి వ్యక్తి మాత్రం మారు మనసు పొందలేదు. ఎప్పుడు మారు మనసు పొందాడు? చిత్రపటాన్ని బట్టి మారు మనసు పొందలేదు. ఆ చిత్రపటాన్ని చూసి మారు మనసు పొందినటువంటి వ్యక్తి జీవితాన్ని చూసి ఈయన మారు మనసు పొందాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనించాలి, అదే చిత్రపటం క్రింద తాను అనుభవించినటువంటి రక్షణానందంతో ఇలా రాశాడంట, ఇదంతా నీ కొరకే చేచితిని, నా కొరకు నువ్వేమి చేచితివి అని రాశాడంట. అర్థమైందా? చిత్రపటాన్ని అంతా గీసి అన్ని ముళ్ళు, కిరీటం, ఆ యొక్క మేకులు, ఇదంతా కూడా నేను నీ కొరకే చేశాను అని యేసుప్రభువు మాట్లాడుతున్నట్లు మళ్ళీ యేసుప్రభువు ఒక ప్రశ్న, నా కొరకు నువ్వేమి చేసితివి అని ఒక ప్రశ్న అనమాట. కొన్ని రోజుల తర్వాత ఒక ధనవంతుడైనటువంటి యువకుడు ఆ చిత్ర ప్రదర్శనశాల ఆ యొక్క ఆలయాన్ని దర్శించాడంట. ఈ చిత్రపటం తేరు చూస్తూ అలాగే కొన్ని గంటలు దాని ముందు నిలబడిపోయాడంట. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యాగాన్ని తలపోసుకుంటూ తన్మయుడైపోయి పరితపించిపోయి ఆ పటం క్రింద వ్రాయబడినట్టు మాటలు చదివాడంట. నీ కొరకై ఇదంతా కూడా నేను చేశాను, నా కొరకు నువ్వేమి చేసావు, ఏమి చేసేదివి? ఈ మాటలు తననే ప్రశ్నిస్తున్నట్లున్నాయంట. నన్నే ప్రశ్నిస్తున్నాడు యేసయ్య అని వెంటనే మారు మనసు పొంది నూతన వ్యక్తి అయిపోయాడు, బాప్తిసం పొందాడంట. తనకున్న ఆస్తి ధనం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు పాదాల దగ్గర సమర్పించాడంట. ఆయనకు విధేయుడైపోయాడంట. ఆయనే జాన్ హస్ మొరేవియస్ మిషన్ స్థాపించి గొప్ప ఉద్యమానికి కారకుడయ్యాడంటండి. ఇదే తేరి చూడటంలో ఉన్నటువంటి గొప్పతనం. ఇలా పరిశుద్ధ గ్రంథంలో కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడినట్లు అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 3వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఈ కొనియాలో ఉన్నటువంటి శిష్యులు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్తులు విశ్వసించారు అని చెప్పి అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడని యెషయా 34:16లో దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు అని చెప్పి 1 పేతురు 1వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడ్డాయి. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, నీవు కూడా యేసు వైపు తేరు చూస్తే నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. తేరు చూచే అనుభవంలోనికి నువ్వు వస్తావు. హల్లెలూయా. పేతురు యోహానుల ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని ధ్యానించే ముందు పేతురు గురించి మనం తెలుసుకుందాం. వచ్చే రోజుల్లో ఇంకా మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుచున్నాను. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. నేను పెద్ద పెద్ద మెసేజ్లు చెప్పదలుచుకోవట్లేదు ప్రియులారా, ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండంత సమస్యలు సముద్రంలో పడుతుంది అన్నాడు దేవుడు. ఇక్కడ నీకు కావాల్సింది ఆవగింజంత విశ్వాసం మాత్రమే. హల్లెలూయా. ఏం కావాలండి? ఆవగింజంత విశ్వాసం. అసలు ఆవగింజ ఎక్కడ, కొండ ఎక్కడ? ఆలోచించారు మీరు ఎప్పుడన్నా? ఆవగింజ కనీసం అరచేతిలో పెట్టుకున్నా కనిపించదు, నువ్వు చూపిందారన్నా ఎదుటికి చూపించలేవు. అటువంటి ఆవగింజతోటి కొండను తీసి పడేచ్చు అంటున్నాడు దేవుడు.
అటువంటి ఆవగింజతోటి కొండను తీసి సముద్రంలో పడేయచ్చంట. అంటే ఇక్కడ మీరు గమనించాలి, జీవం కలిగినటువంటి ఆవగింజ ఆ, జీవం లేనటువంటి కొండను లేపి పడేస్తుందంట. ఓ, వాట్ ఏ వండర్ కదా. ఆవగింజ చిన్నదైన కానీ జీవం ఉంది అందులో, కొండ పెద్దదైన కానీ జీవం లేదు అందులో. అర్థం చేసుకోవాలి మీరు. ఆవగింజ చిన్నదైన కానీ అది పెరుగుతుంది, పెద్దదవుతుంది. కూర విత్తనాల చెట్లన్నింటిలో కూడా పెద్దదవుతుంది. దాని మీద ఆకాశ పక్షులు వచ్చి ఆశ్రయం కల్పించుకునేంత అవకాశం ఇస్తుంది. కానీ కొండ పెద్దదే కానీ అది పెరగదు, అంతే ఉంటుంది, కదలదు. కానీ ఆవగింజంత విశ్వాసంతో నువ్వు ప్రకటిస్తే కొండ కూడా కదులుతుందంట, లేస్తుందంట, కొండ కూడా వింటదంట, కొండ కూడా కదులుతుందంట, కొండ కూడా ఎగురుతుందంట. హల్లెలూయా. ఈ రోజున మీ జీవితంలో పెద్ద కొండ ఉందా? పెద్ద అప్పు ఉందా? కదలలేనట్టు నొప్పి ఉందా? మెదలలేనట్టు నొప్పి ఉందా? తీరలేనట్టు నొప్పి ఉన్నదా? రోగం ఉన్నదా? బ్రదర్, పెద్ద కొండ ఉంది బ్రదర్ మా జీవితంలో. ఈ అప్పు నేను తీర్చలేకపోతున్నాను బ్రదర్, నా వల్ల కావడం లేదు. ఏం చేయాలి బ్రదర్? ఒక సహోదరు మెసేజ్ పెట్టింది, బ్రదర్ వెంటనే డబ్బులు వచ్చే ప్రార్థన ఏదంటే చెప్పండి. డబ్బులు వచ్చే ప్రార్థన లేదు, కానీ డబ్బులు వచ్చే మార్గం ఉంది. విశ్వాసం ఉంచినట్లయితే, ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ కొండ లాంటి అప్పు లేచి సముద్రంలో పడుతుంది, మళ్ళీ కనపడకుండా. నీ కొండ లాంటి అప్పు, నీ జాబు, నీ అనారోగ్యం, ఏదైనా సరే నువ్వు సాధించాలంటే నీకు కావాల్సింది ఏంటి తెలుసా? ఆవగింజంత విశ్వాసం. అంటే జీవం కలిగిన విశ్వాసం, క్రియలు లేనటువంటి విశ్వాసం మృతమంట. మృతమైన విశ్వాసం గురించి నేను మాట్లాడతలేదు ఇక్కడ. అందరికీ ఉంది, బ్రదర్ నాకు చాలా విశ్వాసం ఉంది, కానీ మృతం. ఎందుకంటే క్రియలు లేవన్నమాట. నీకు విశ్వాసం ఉన్నదానికి నిదర్శనం ఏంటంటే, విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డావు. బ్రదర్ జాబ్ వస్తుంది లేదు, నాకు టెన్షన్గా ఉంది అంటే నీకు విశ్వాసం లేదు, ఉంది కానీ మృతం అన్నమాట. చచ్చిపోయిన విశ్వాసం అది, చచ్చిపడిపోయినటువంటి విశ్వాసం. చూశారు కదా పౌలు గారు ఎదురుకంట, పుట్టినది మొదలుకొని పాదాలు ఉన్నాయి అడిగి, కానీ చచ్చిపడిపోయి కదలలేడు, మెదలలేడు, పాదాల పేరుకే. అమ్మ వింటున్నారా? వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. పాదాలు ఉన్నాయి, చచ్చిపడిపోయిన పాదాలు. ఈ రోజున విశ్వాసం ఉంది మీకు, లేదు అని నేను అనట్లేదు. బ్రదర్ మాకు విశ్వాసం లేదా? విశ్వాసం ఉంది కాబట్టి కదా ఇదిగో ఇంతసేపు లైవ్లో కూర్చున్నాం. విశ్వాసం ఉంది కాబట్టి 3:30కు లేచి వచ్చాం మేము పొద్దుట. విశ్వాసం ఉంది కాబట్టి మధ్యాహ్నం 2:30కు వచ్చాం. విశ్వాసం ఉంది కాబట్టి మధ్యాహ్నం 8 గంటలకు వస్తున్నాం. ఎన్నిసార్లు వస్తాం? ఇంత బైబిల్ చదువుతున్నాం. మరి దేవుడు అంటే విశ్వాసానికి మేము ఎలాగొస్తాం? ఓ ప్రైజ్ గాడ్, ఉంది. నేను లేదని అన్నా, విశ్వాసం లేదని అన్నా. కానీ వాడికి పాదాలు ఉన్నాయి, కానీ వాడికి ఉపయోగపడతలేదే. వాడికి పాదాలు ఉన్నాయి, అవి నడవటానికి ఉపయోగపడతలేదే, అవి నిలబడటానికి ఉపయోగపడతలేదే, స్వచ్ఛపడిపోయి అంట. కాబట్టి ఈరోజు నీకు విశ్వాసం ఉంది, లేదని నేను అన్నాను, కానీ ఆ విశ్వాసం పనిచేయట్లేదు, క్రియ లేదు. నిజంగా నీకు విశ్వాసం ఉంటే ఒకటే పోస్ట్ ఉంది బ్రదర్. నా విశ్వాసం ఏంటంటే, నా కోసం ఆ పోస్ట్ పెట్టాడు దేవుడు. చాలామంది అంటారు చాలా పోస్టులు ఉన్నాయి బ్రదర్, ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది నమ్మదు. చాలా పోస్టులు ఉన్నప్పుడు నువ్వు నమ్మటం ఏంటి? విస్తారమైనటువంటి చేపలు ఉన్నాయి, వలస్తే చేపలు పడకపోతే ఏం పడతాయి? ఏమీ లేదు. సముద్రంలో మార్గం లేదు, మార్గం లేని చోట మార్గాన్ని సిద్ధపరిచేటువంటి వాడు దేవుడు, మన దేవుడు. లేని వాటిని క్రియేట్ చేసేటువంటి వాడు దేవుడు, మన దేవుడు. జాబ్ లేదు, కానీ దేవుడు చెప్తే క్రియేట్ అవుతుంది జాబ్. అక్కడ నీకోసం ఒక జాబ్ ఏర్పడుతుంది. హల్లెలూయా. నీ ఇంట్లో డబ్బులు లేవు, నీ అకౌంట్లో డబ్బులు లేవు. రాత్రి ఒక ఆయన మాట్లాడుతున్నాడు నాతోటి, ఒక బ్రదర్ మాట్లాడుతున్నారు, తిమోతి గారని, పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన. ఆయనకి ఏదో సమస్య వచ్చింది, ఈఎంఐ కట్టాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు. అసలు ప్రార్థనకి ఒక గది కట్టుకున్నాడంట ఆయన. త్వరలో నేను వెళ్తాను, అది మీకు వీడియో కూడా చూపిస్తాను. నేను రామని చెప్పి ఆహ్వానించారు బ్రదర్ నన్ను, నేను వెళ్ళినప్పుడు చూపిస్తాను. దేవునికి ఇచ్చే స్థానం చూడండి ఎట్లా ఉంటుందో. ఇల్లు కట్టుకున్నాడంట, కానీ ఇల్లుకి పైన ఒక స్పెషల్ ప్రేయర్ రూమ్ అంట. ఎవ్రీ బుధవారం ప్రేయర్ కూడా పెట్టించుకుంటాడంట ఆయన. నన్ను కూడా వచ్చి ఒక ప్రేయర్ పెట్టమన్నాడు. చూడండి దేవుడికి ఇచ్చే స్థానాన్ని బట్టి మన జీవితం ఎలా ఉంటుందో. అక్కడ ఆయన ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాడంట, ఈఎంఐ కట్టాలంట. ఆయన ఈఎంఐకి కట్టవలసినటువంటి అమౌంట్ అంతా కూడా ఈయనకి మెసేజ్ వచ్చిందంట, ఇంత అమౌంట్ నీ అకౌంట్లో 50,000 పడ్డదని చెప్పేసి. సరే, ఈ అమౌంట్ అకౌంట్లో పడ్డప్పుడు బ్యాంక్ వెళ్ళి చూసుకోవాలి కదా, ఆయన మినీ స్టేట్మెంట్ కొట్టాలి కదా, పాస్బుక్ చూసుకోవాలి కదా. పాస్బుక్లో చూస్తుంటే వీళ్ళు గమనించాలి, అమౌంట్ లేదు, క్రెడిట్ అయినట్టు లేదు. కానీ ఇక్కడ అమౌంట్ తీసుకుంటే ఏటీఎం కార్డుకి వెళ్ళి తీసుకుంటే డబ్బులు వస్తున్నాయంట. కానీ అక్కడ చూస్తుంటే ఏం లేదు, బ్యాంకులో ఎవరో వేసినట్టు ప్రూఫ్ లేదు,
ఈయన క్రెడిట్ కార్డు ఇది ఏమంటారు ఏటీఎం కార్డు పెట్టి తీసుకుంటే డబ్బులు వస్తున్నాయంట. చూడాలి దేవుడు చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయంటే కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, మనుషు హృదయానికి గోచరం కావు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఈ రోజున బ్రదర్ ఎలాగిదంతాను? నీకు కావాల్సింది విశ్వాసం. విశ్వాసం ఎలాగుంటుంది? చూపించండి. కనిపించదు. ఆ? నీ క్రియల్లో కనిపిస్తుంది, అది నీ యాక్షన్లో కనిపిస్తుంది. నువ్వు నిజంగా విశ్వాసం ఉన్నావు అనుకో, బ్రదర్ నాకు 30 సంవత్సరాలు చెప్పి వెళ్ళవట్లేదు, 40 సంవత్సరాలు చెప్పి వెళ్ళవట్లేదు, గందరగోళంలో ఉండవు. 90వ సంవత్సరంలో షారా పిల్లలకి అందే, 40వ సంవత్సరం ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి యెహోవా ఉత్తమైనది అనుగ్రహిస్తాడు. నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నేను విశ్వసిస్తాను. నా దేవుడు నమ్మదగినవాడు. నేను నమ్మదగినటువంటి దాన్ని కాకపోయినా కానీ, నమ్మదగిన వాడిని కాకపోయినా కానీ ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన ఇస్తాడు. ఎక్కడ జాబులు లేవండి. ఎస్, నా బిడ్డకు జాబ్ ఇస్తాడు, నా కొడుకు జాబ్ ఇస్తాడు, నా కూతురుకు జాబ్ ఇస్తాడు. అది ఇచ్చేశాడు. ఎందుకంటే నేను నమ్మకంగా దేవునికి ప్రార్థన చేస్తాను. నేను దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాను. నాకు ఇవ్వకపోతే, నా బిడ్డలకు ఇవ్వకపోతే, నా కుటుంబానికి ఇవ్వకపోతే, నా సంఘానికి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? దేవుడు ఇచ్చాడు. థ్యాంక్ యూ జీసస్, ఇచ్చినందుకు వందనాలు. ఇది విశ్వాసం అన్నమాట. లేదు అక్కడ లేదని చెప్పొద్దు మనం. ఏసయ్యా నా బిడ్డకు జాబ్ ఇచ్చావు, నీకు వందనాలు. నా బిడ్డకి ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలు. నా బిడ్డ మాట్లాడేలా చేసావు, నీకు వందనాలు. నా బిడ్డ నడిపించేలా చేసావు, నీకు వందనాలు. నా బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేసావు, నీకు వందనాలు. నా రూపాయి అప్పు లేకుండా నువ్వు చేసావు, నీకు వందనాలు. నా బిజినెస్ వృద్ధి చెందించావు, నీకు వందనాలు. ఏం పోతుందమ్మా మీ సొమ్ము? కండకరిగిపోతుంది ఏమన్నాను? అరే చెప్పండి అమ్మా, థ్యాంక్ యూ జీసస్ అని అంటే చాలామంది నాకు పంపుతున్నారు పేపర్లు రాసి, ఇదిగో 1000 సార్లు రాసాం, 2000 సార్లు రాసాం, మాకేమీ జరగలేదు. అంటే నాకేమన్నా మీరు రాసిస్తే నేను అద్భుతం చేస్తానని చెప్పాను. దేవుడికి అది అద్భుతం చేసేది. 2000 సార్లు 1000 సార్లు రాయమనేది ఎందుకని? మీ మనసు అటు ఇటు వెళ్లకుండా, అంతమాట అప్పుల గురించి ఆలోచించకుండా దేవుడి గురించి ఆలోచిస్తారు. మనసు దేవుడి మీదకి వెళ్తుందని చెప్పి రాయమనేది మాట. ఇదంతా కూడా వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మన జీవితంలో దేవుడు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆవగించంత విశ్వాసం పెద్ద కొండను తీసుకెళ్ళి, కొండ మాట్లాడితే వింటదా? చెప్తున్నాడు దేవుడు, నీకు విశ్వాసం ఉండి ఆవగించంత విశ్వాసం ఉండి మాట్లాడితే కొండ కూడా వింటది, కొండ కూడా కదులుతుంది, కొండ కూడా లేస్తుంది, కొండ కూడా ఎగురుతుంది, సముద్రంలో పడుతుంది, నీకు కనపడకుండా పోతుంది. అంత పవర్ వచ్చేస్తుంది అంటండి విశ్వాసంతో మాట్లాడితేనే. హల్లెలూయా. ఎలా అవుతుంది బ్రదర్ విశ్వాసం? ప్రార్థన చేయండి, మాకు విశ్వాసం రావాలి. ప్రార్థన చేస్తే రాదు, ఉపవాసం ఉంటే రాదు, బైబిల్ చేస్తే రాదు, తలకిందులు తపస్సు చేసినా రాదు విశ్వాసం. మరి ఎలాగొస్తుందండి విశ్వాసం? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. సింపుల్. విను, రోజుకో 2 గంటలు 3 గంటలు పెట్టుకో, వింటానికి మెసేజ్లు వింటానికి పెట్టుకో. నేను అన్ని చెప్పే మెసేజ్లు అని విశ్వాసం గురించి ఉంటాయి. చాలామంది సాక్ష్యం చెప్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. బ్రదర్ మీ మెసేజెస్ విన్నాక విశ్వాసంలో చాలా బలపడ్డాం, చచ్చిపోవాలనుకున్నాం, మా జీవితాలు ముగించేయాలనుకున్నాం, కానీ అప్పు రూపాయి తీరలేదు, కానీ మీ మాటలు విన్నాక చాలా బలం వచ్చింది. ఎస్, మా జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు, మా జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు, ఈ అప్పుల నుంచి విడిపిస్తాడు. మాకు ఒక నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది. ఇప్పుడు మేము చనిపోము, మేము జీవిస్తాం. హల్లెలూయా. మేము జీవిస్తాం, మేము సాధిస్తాం, మేము దేవునికి సాక్షిగా నిలబడతాం. నా ప్రియులారా, ఒక్కొక్క సాక్ష్యం ఒక ₹1,00,00,000 అనుకోండి. నేను ఎంత కోటీశ్వరని తెలుసా? యూట్యూబ్ మొత్తం చూడండి ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి. నా ₹1,00,00,000తో సమానం ఒక్కొక్క సాక్ష్యం. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టానంటే నాకు చాలా సంతోషం అన్నమాట. దేవుడి గురించి మీకు అర్థమయ్యేలా చెప్పి, మీలో విశ్వాసాన్ని పెంపొందించి, మీ జీవితంలో దేవుని యొక్క కార్యం చూసినప్పుడు మీరంత సంతోషిస్తున్నారు నాకు తెలియదు, కానీ నేను కోట్ల ఆస్తిలాగా ఫీల్ అవుతాను అనమాట. మీరే నా కోట్ల ఆస్తి. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ దేవుడి ఎదుట నిలబెట్టినప్పుడు దేవుడు చూస్తాడనమాట. ఓ, వీళ్ళలో విశ్వాసాన్ని నువ్వు పెంపొందించావు కదా, రా 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 అని చెప్పి ముత్యాల కిరీటం పట్టుకొచ్చి పెడతాడు. ఇదిగో ఇదొక ముత్యం, ఇదొక ముత్యం, ఇదొక ముత్యం, ఇవన్నీ ఏంటి అనుకుంటున్నావు? వీళ్ళందరి జీవితంలో అద్భుతాలు జరిగాయి కదా, దానికి ప్రతిఫలంగా నీకు ఇస్తున్నాను నేను అంటాడు దేవుడు ఒకనొక రోజున. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి ప్రభునందు నా ప్రయాస వ్యర్థము కాదు. ఖచ్చితంగా దేవుని సందులో నేను నూరంతల పంట నేను అనుభవిస్తాను. అనుభవిస్తూ ఉన్నాను నేను. ఇప్పటికే అనుభవిస్తూ ఉన్నాను. ప్రియులారా గమనించాలి. డేట్ కూడా ఉంది చూడండి. ఫస్ట్ లైవ్ మే 27వ తారీఖు 2019వ తారీఖున యూట్యూబ్ లైవ్ ప్రారంభించినప్పుడు చూడండి ఎంతమంది ఉన్నప్పుడు లైవ్ 176 ఉంది కదా. 176లో 170 తీసేస్తే ఎంత 6 మెంబర్స్ తోటే ఈ లైవ్ కార్యక్రమం ప్రారంభించబడింది 2019వ సంవత్సరంలో మే 27వ తారీఖు. అందుకని పెట్టాను చూడండి డేట్ కూడా. సిన్స్ అంటే అప్పుడు ప్రారంభించబడి, సిన్స్ అనేటువంటిది ఎందుకని వాడతారంటే ఇంగ్లీష్లో ఒక పని గతంలో ప్రారంభించబడి ఇంకా కంటిన్యూ అవుతుంటుంటే సిన్స్ అనేటువంటి పదం వాడాలన్నమాట. ఇంగ్లీష్ గ్రామర్ ఇది మనకి 6th క్లాస్లో చెప్తారన్నమాట. చూడండి సిన్స్ SINCE సిన్స్ 27/5/2019 అని పెట్టాను మీకు హెడ్డింగ్ చూడండి అక్కడ. ఎందుకని పెట్టాను అనుకుంటున్నారు? అది అంటే గతంలో ఒక పని ప్రారంభించబడి ఆ పని ఇంకా కొనసాగుతూ ఉన్నట్లయితే దాన్ని సిన్స్ అని వాడాలన్నమాట. కాబట్టి 2019వ సంవత్సరం మే 27వ తారీఖున ప్రారంభించబడినటువంటి ఈ లైవ్ కార్యక్రమం ఇప్పటికి ఒక్కరోజు కూడా ఆగిపోలేదు. హల్లెలూయా! ఒక్కరోజు కూడా ఆగిపోలేదు. అంటే ఇది ఎలా జరిగింది? శక్తి చేత కాదు, బలం చేత కాదు, పట్టుదలతో కాదు, ఎవరి మీద కోపంతో కాదు, ఎవరి మీద కాదు. ఇదంతాను ఎలాగా? దేవుని ఆత్మ ద్వారా. జకర్యా చెప్తున్నమాట, నా ఆత్మ ద్వారా జరుగుతుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇందులో పాలుభాగస్తులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు చాలామంది. మంజుల గారు అయితేనేమి, ధనలక్ష్మి గారు అయితేనేమి, ఇంకా చాలామంది. నేను యూట్యూబ్ లేదప్పటికి మాకు యూట్యూబ్ తెలియదు. ఫోన్లో ప్రారంభించాం. కాన్ఫరెన్స్ కాల్ అనమాట. ఒక ఫోన్కి 5గురు కలుతారా, వాళ్ళు ఇంకొక 5గురు అలాగలాగా కలిపి ప్రార్థించేవాళ్ళు. అరే ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇదంతా కూడా గాల్లో కలిసిపోతుంది. ఇలా కాదు, మనకు రికార్డెడ్ ఉండాలి అని నేను ఆలోచన చేసినప్పుడు అప్పుడే యూట్యూబ్ లైవ్లు స్టార్ట్ అవ్వాయి. అప్పుడే యూట్యూబ్ వచ్చిందనమాట. యూట్యూబ్లో లైవ్ ఇచ్చే అవకాశాలు వచ్చాయి. గబగబా నాకు ఏమీ తెలియదు, ఎవరినో అడిగి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అడిగి, ఫ్రెండ్ని, బ్రదర్ నాకు కొంచెం ఇలాగ లైవ్ ఎలాగ ఇవ్వాలో చెప్తారంటే వచ్చి చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు బాగానే ఉందని వెళ్ళిపోయాక ఏం తెలియలేదు ఎలాగని. మళ్ళా తలకిందులు తపస్సు చేసి ఎలాగైనా ప్రభా తెలియజేదేవా అంటే దేవుడు నాలెడ్జ్ ఇచ్చాడు. ఆ లైవ్ ఎలా పెట్టుకోవాలో, ఈ ఫోటోలు ఎలా పెట్టాలో, ఏం చెయ్యాలో ఏం తెలిసింది కాదు మాకు. కానీ దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచాడు. ప్రియులారా, ఎక్కడో ప్రారంభించబడినటువంటి మేము ఈ రోజున ఎవరు యూట్యూబ్ ఓపెన్ చేసినానంట ఈ మెసేజ్లో వస్తున్నాయంట. ఎవరు యూట్యూబ్ చూసినా కూడా ఇవే వస్తున్నాయంట. 1 అవర్లో ఉదయకాల ఆరాధన ఉంటుంది బ్రదర్. అందులో పాల్గొన్న తర్వాత పొద్దుట 3:30 నుంచి 4:30 వరకు మీ ఈ యొక్క లైవ్లో ఉన్న తర్వాత మా జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటున్నాయో తెలుసా? మేము చేసే పనిలో ఎంత అలసట ఉండలేదు తెలుసా? ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? ఆ రోజంతా పరలోక అనుభూతే అని చెప్తున్నారు అందరూ కూడా. ఒకవేళ మీరు ఇంతవరకు ఎర్లీ మార్నింగ్ రాలేనటువంటి వారు అయితే ఖచ్చితంగా రండి. మరి ఎప్పుడు కూడా ఇంత జనం రాలేదు ప్రియులారా. ఫస్ట్ టైం నాట. ఈరోజు 185 మంది పైన వచ్చారు. ఏంటి ఈ మిడ్ డే ప్రేయర్కి? దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. ఈ మిడ్ డే ప్రేయర్ ఎందుకు అంటే ఈ మధ్యాహ్నం 3 గంటల్లో ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు తెలియజేయాలి. అనేక మంది సత్యం తెలుసుకుంటే ఆ సమయం వృధా చేయరు, పడుకోరు, నిద్రపోరు అన్నప్పుడు ఓకే దేవా నేను తెలియజేస్తాను అని చెప్పి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీ మధ్యకి నేను తీసుకొస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వినండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. 3:30 అయిపోతుంది కదా, 1 అవరే. నేను టైం చాలా కరెక్ట్గా పాటిస్తాను. టైం నేను చాలా డిసిప్లిన్గా పాటిస్తాను. కాబట్టి మీరు అస్సలు బోర్ అవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్ టైంకి రండి, కరెక్ట్ టైంకి వెళ్ళిపోండి. మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు చెప్పిన వర్తమానం తేరి చూచుట అనేటువంటి వర్తమానం మరి మీ ముందుకు వస్తుంది. మళ్ళీ సెపరేట్ చేసి దాన్ని నేను అప్లోడ్ చేసేస్తాను. సో మీరు దాన్ని చక్కగా మరలా వినండి, రాసుకోండి. ఒకవేళ వినలేనటువంటి వారు మరలా వినండి, విన్నా కూడా మరలా వినండి. ఖచ్చితంగా మీ దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఈ సమయంలో మీ సమస్యలు కామెంట్లో పెట్టండి. మర్చిపోండి, ఎతటి వాళ్ళ సమస్యల నిమిత్తం ప్రార్థన చేయండి. ఈ సూత్రం మీరు అప్లై చేసుకోవాలి. మీ సమస్యల నిమిత్తం ప్రార్థించడం మర్చిపోండి. ఎదుటివారి సమస్యల నిమిత్తం ప్రార్థించండి. మీ సమస్యను ఎదుటివారికి ఇచ్చేసేయండి. ఎదుటివారి సమస్యను మీ సమస్యగా భావించండి. ఒక అద్భుతమైన కార్యం దేవుడు ఈ రోజు మీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం దేవా. ఎవరైతే కామెంట్లో వారి సమస్యలను పెట్టారో, మరి ఇతర సమస్యల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఇతర సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నారో, వారి సమస్యల గురించి ఇతరులు ప్రార్థన చేస్తున్నారో, అద్భుత కాల సమయం నా ప్రభు. ఈ సమయంలో మరి ఈ 3 గంటల సమయంలో నా ప్రభు మరి ప్రార్థించేటువంటి సమయం, ప్రార్థిస్తూ ఉండగా అద్భుతమైన కార్యాలు చేసి ఎవరికైతే మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పేదరికం, ఒంటరితనం, నిరుద్యోగం మరి నా ప్రభు
మరి ఏ సమస్యలతోటైతే బాధపడుతున్నారో వారందరికీ నా ప్రభావ నువ్వు విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో నా ప్రభావ ఈ రోజున 185 మంది పైన తీసుకుని వచ్చావు. దగ్గర 200 మంది వరకు నువ్వు తోడుకుని వచ్చావు. ఇది ఒక మహాద్భుతం నా తండ్రి. ఈ రోజు నువ్వు గొప్ప కార్యం చేసావు దేవా. నువ్వు మమ్మల్ని చూసావు దేవా. ఇన్ని సంవత్సరాలు నా ప్రభావ దీన్ని విడవకుండా మరి ఓపికతో చేసినప్పుడు మా యొక్క ప్రయాసను చూసావు, వృద్ధులను తీసుకుని వచ్చావు. అలాగే నా ప్రభు ఇక్కడ ఎవరైతే ఓపికతో సహనంతో దేవుడు ఖచ్చితంగా చేస్తాడని చెప్పి కనిపెట్టుకుంటూ ప్రతిరోజు నీ సన్నిధిలోకి ఎవరైతే వస్తున్నారో, నన్ను హెచ్చించినటువంటి దేవుడు, నా జీవితంలో కార్యం చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా వీరి జీవితంలో నువ్వు కార్యం చేస్తావు. వారు ఏదైతే అడుగుతున్నారో ఖచ్చితంగా వారు పొందున్నారని నేను నమ్ముచున్నాను. ఆలస్యం అవ్వచ్చు కానీ అలక్ష్యం చేయు నా తండ్రి. ఆలస్యం అవ్వచ్చు కానీ అలక్ష్యం చేసేటువంటి దేవుడు కాదు. ఖచ్చితంగా నువ్వు వారు అద్భుతాలు చేస్తావు. ప్రతి కామెంట్ని ప్రతి సమస్యను పరిష్కరించావు, సాక్ష్యంగా మార్చేస్తావు. నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా ప్రతిరోజు ఇదిగో నా ప్రభా 3:30 to 2:30 to 3:30 నీ సన్నిధిలో ఉండాలని తండ్రి. అటువంటి భాగ్యం ఇక్కడ వారు అందరూ అనుగ్రహించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి సమస్యను నువ్వు విడుదల చేసావు, వారి కోరికలు నెరవేర్చావు. అద్భుతమైన సాక్షులు వీరు దానిట్లు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి కేసిన మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరచును గాక. మరి చక్కగా ప్రతిరోజు ఇలా రండి. చాలా నూతనమైన విషయాలు, అద్భుతమైన విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన విషయాలు మరి మీ మధ్యకు తీసుకొస్తూ ఉంటుంటాను. చక్కగా నేర్చుకోండి, అనేక మందికి తెలియజేయండి. ఈ యొక్క మరి వర్తమానాలు కూడా అందరికి పంపించండి. అందరిని నేను చెప్పండి. మీ బంధువులు స్నేహితులు ఉంటే ఏదో సమయం పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం 3 కుదిరితే రమ్మనండి, లేకపోతే ఏదో ఒకటి దాంట్లో ఏకీపించండి. ఎర్లీ మార్నింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దని చెప్పండి. సరే, మళ్ళీ సాయంత్రం 8 గంటలకు ఉంటుంది ప్రియులారా. సాయంత్రం 8 గంటలకు మాత్రం నేను కనిపిస్తాను. ఎందుకంటే మా పిల్లలు అప్పటికి నిద్రపోతారు కాబట్టి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి. ఈ మిగతా సమయంలో వాళ్ళు అటు ఇటు తిరుగుతారు, అల్లరి చేస్తారు. మాకు కూడా కుదరకపోవడం వల్ల కనిపించట్లేదు. కానీ వాయిస్ కూడా దేవుడు ఎంత విలువనిచ్చాడు ప్రియులారా. వాయిస్ కదా విలువైనటువంటిది. దేవుడు నా యొక్క కంఠస్వరాన్ని వాడుకుని ఇదిగో ఇన్ని 100 మందిని దేవుడు మరి తీసుకొస్తూ ఉన్నాడు. చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అద్భుతమైన టెస్ట్ మనీస్ మీరు వింటున్నారు. మీ టెస్ట్ మనీ కూడా తర్వాత ఉండాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని ఒక అద్భుతమైన సాక్ష్యంతో మరలా ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గడ్లోకి రప్పించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.